ఈ లేఅవుట్ చేసినోళ్ళు చాలా పలుకుబడి ఉన్నోళ్ళు. ఈ చుట్టుపక్కల ఇదివరకే మస్తు వెంచర్లు అమ్మిండ్రు. ఇదిగో ఈ 4 కిలోమీటర్ల దూరంలో పెద్ద కంపెనీ వస్తుంది. ఇదిగో ఈ పక్కన ఐటీ సిటీ రాబోతుందంట. ఈ పక్కనేమో ఫారెన్ కంపెనీ వస్తుందంట. అంటే ఫ్యూచర్ మంచిగుంటది మరి. ఇప్పుడు పెట్టే పైసలు 3 ఏళ్లకు డబుల్ గ్యారంటీ. ఇప్పుడు ఫ్లాట్ బుక్ చేస్తే కన్సెషన్ కూడా ఉంది. 10 రోజులు ఆగితే రేట్లు పెరిగిపోతాయి. ఏం మల్లేష్ అన్న మాట్లాడవేందే? మా అందరికన్నా రియల్ ఎస్టేట్ లో బాగా తెలిసినోనివి. స్కీమ్ అయితే మంచిగానే ఉంది, బ్రోచర్ కూడా జబర్దస్తిగా ఉంది. మీరు నా మాట నమ్మండి, ప్లాట్లు కొనండి, లాభపడుండ్రి. లాభం మాట సరే గాని ఈ లేఅవుట్ కి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందో లేదో అని ఆలోచిస్తున్నా. హెచ్ఎండిఏ అప్రూవల్ ఎందుకే? డబ్బులెక్కువ. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే వెంచరేసిండ్రు. మళ్ళా గిండ్ల మీకు లాభమేందో తెలుసా? దీని పక్కనే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ ఉన్నది. ఆడ గజం ధర ఎంతో ఎరికేనా? మనకంటే 2000 ఎక్కున్నది. ఎక్కువ ఆలోచన చేయకుండ్రి, ఇక మనిషికో ప్లాట్ బుక్ చేయండి. సరే, ఈ రోజు కాదు గాని ఎల్లుండి డిసైడ్ చేద్దాం. ఈ వెంచర్ మ్యాప్, బ్రోచరు, సర్వే నంబర్ వివరాలు ఇచ్చిపో. ఇంకా మనోళ్ళు చాలా మంది ఉన్నారు కొనేటోళ్ళు. వాళ్ళకి ఇవన్నీ చూపిద్దాం. చూడండి, ఇది అనాథరైజ్డ్ లేఅవుట్. ఈ వెంచర్ మీదుగా మాస్టర్ ప్లాన్ రోడ్డు వెళ్తోంది. పైగా ఇది అగ్రికల్చర్ ల్యాండ్, కన్జర్వేషన్ జోన్లో ఉంది. ప్లాట్లు చేయరాదు. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అంటూ పేరు వాడుతున్నారు తప్ప హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కాదు. గ్రామ పంచాయతీ నుండి పాత డేట్లలో పర్మిషన్ ఉన్నట్టు చూపుతున్నారు. ఇవన్నీ చెల్లుబాటు కావు. ఈ వెంచర్ సరైంది కాదు. కొంటే పూర్తిగా నష్టపోతారు. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్, మీ దగ్గరకు వచ్చినందుకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వస్తాం. మంచిది. మల్లేష్ అన్న, నీ మాట విని హెచ్ఎండిఏలో ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకున్నాం. తెలియక ప్లాట్లు కొనుంటే నష్టపోయేవాళ్ళం. ప్లాట్లు కొనేవారు హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసి కానీ, డిటిసిపి అనుమతులున్న వెంచర్లలో మాత్రమే ప్లాట్లు కొనండి. మీ కష్టార్జితాన్ని దళారుల పాలు చేయకండి.